సెప్టెంబర్ 7 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం కాణిపాకం ఆలయ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో వాణితో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. స్వయంభుగా వెలిసిన దేవుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7న వినాయక చవితి నాడు ప్రారంభమై 21 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఏపీఎస్ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ తదితర శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సెప్టెంబర్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కాణిపాకం వెళ్లే రోడ్డు మార్గాలు, స్వామివారి రథం తిరిగే మార్గాలకు అవసరమైన మేర రిపేర్లు చేసి సిద్ధం చేయాలని ఆర్ఎండ్బి అధికారులను, యాత్రికుల సామర్థ్యం ప్రాతిపదికన తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేయాలని, డిఎంహెచ్ఓను దేవస్థాన పరిసర ప్రాంతాలను, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఓను ఆదేశించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ అధికారులను ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, అగ్నిమాపక శాఖ అధికారులను కార్యక్రమ ఏర్పాట్లు, బ్రహ్మోత్సవ వివరాలను భక్తులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్, అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పర్యవేక్షించాలని పోలీసు శాఖను ఈవో ఆదేశించారు. ఈ చర్చలో భక్తుల కోసం ఏమేమి చేయాలి, ఏమేమి ఇష్యూస్ మనకి వస్తాయి, సేఫ్టీ నుంచి, శానిటేషన్ సంబంధించి, యాజ్ వెల్ as డ్రింకింగ్ వాటర్, పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, కరెంట్, ఫైర్, మెడికల్ హెల్త్, రకరకాల డిపార్ట్మెంట్స్ ద్వారా మీరు చర్చ చేయడం. సో ముఖ్యంగా అందరు డిపార్ట్మెంట్స్ డ్యూటీస్ కూడా ఏర్పరచడం జరిగింది. 5th కల్లా అన్ని ఆర్పర్స్ కంప్లీట్ చేసేసి మనం రెడీగానే ఉంటాము. అండ్ 5 రోజులు చాలా మన కోసం ముఖ్యమైన 5 రోజులు కూడా ఒక 70,000 నుంచి 1,00,000 వరకు రావచ్చు. సో స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేస్తాము. సో అందరికి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, అలా వాళ్ళకి మనం అసిస్టెన్స్ ఏం చేయాలి, సో అన్ని సందర్భంగా మనం చర్చ చేసుకుని ఆఫీసర్స్ వైజ్ ప్రొసీడింగ్ కూడా చేయడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్, కమాండ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. చేసేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కార్యక్రమం సార్. బిహేవియర్కి ఏమైనా ప్రత్యేక టైమింగ్స్ ఏమన్నాయి సార్? ఇప్పుడు ఈరోజు చర్చ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. దట్ ఏపీ టైమింగ్స్ మనం ఆర్డర్ చేసేసి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ 21 రోజులకి సంబంధించి ముఖ్యంగా ఏవైతే సరే 5 రోజులు ఎక్కువగా జనాలు, భక్తులు వస్తారు, దానికి సంబంధించి కూడా సుమారుగా 450 మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనిలో ట్రాఫిక్ గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, అలానే వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, క్యూ లైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో, మెడికల్, ఫైర్, ఈ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి, అలానే భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. సో ఇదే కోఆపరేటింగ్ మన బ్రహ్మోత్సవాలు అయిపోయేంత వరకు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మనకు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు కంటిన్యూగా ఉంటాయి. వినాయక చవితి రోజు మనకు మెయిన్ పీక్ డేస్ 5 days ఉంటాయి. వినాయక చవితి రోజు సుమారు 70 నుంచి 80,000 మంది దాకా దర్శనం చేసుకోవచ్చు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాం. అలాగే కలెక్టర్ సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు, మన అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా మాట్లాడుకుని ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్తో సపరేట్గా ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని